హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదా గారు ఉన్నారు. వారితో డిస్కస్ చేద్దాం. సో నమస్కారం. చంద్రబాబు నాయుడు గారు మరోసారి తెలంగాణలో పాగా వేయబోతున్నారు. అందుకోసమే రేవంత్ రెడ్డి గారితో మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. ఈవెన్ టీడీపీ పార్టీని కూడా తెలంగాణలో బలోపేతం చేయడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. ఇది బీఆర్ఎస్కి చాలా ప్లస్ పాయింట్. దీన్ని తెరపైకి తీసుకొచ్చి ప్రజల్లో మరోసారి తెలంగాణ వాదాన్ని మేము మాత్రమే కాపాడగలమని వాళ్ళలో ఒక అభిప్రాయాన్ని కలగజేసే అంశంగా ఇది అంటున్నారు. సార్, మీ ఒపీనియన్ మీరేం చెప్తారు సార్ దీని గురించి? తెలంగాణ అంశాన్ని మేము మాత్రమే కాపాడగలమనే హోప్ లేదండి నాకు తెలిసి. ఎందుకంటే మొన్న ఓటమే క్లియర్గా చెప్తుంది. పైగా ఇవాళ జంప్ జిల్లాని బీభత్సంగా ఉన్నాయి. 6 ఎమ్మెల్సీలు, ఒక 9 మంది ఎమ్మెల్యేలు. ఇంకెక్కడుందంటారు? పోనీ ఉందే అనుకుందాం. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని, తెలంగాణ వాదాన్ని కాపాడుతున్నది ఒక్క బీఆర్ఎస్సే నమ్ముదాం కాసేపు. బీఆర్ఎస్ ఏంటి మరి? టీఆర్ఎస్ కదా. అంటే వాళ్ళే తెలంగాణ వాదాన్ని పక్కన పెట్టి భారతవాదాన్ని తీసుకుని పక్క రాష్ట్రాలు కూడా విస్తరించాలని అనుకున్నారు. సో మరి అప్పుడు తెలంగాణ వాదం ఎక్కడున్నట్టు? భారతీయ వాదం కదా, జాతీయ వాదం కదా. ఇంకా రాష్ట్రవాదం ఎక్కడుంది? మరి అప్పుడు ఇంక వీళ్ళు దేని బేస్ చేసుకుని ముందుకెళ్తారు? మరి ఇదే అంశంతో గుంటూరులో కూడా బీఆర్ఎస్ పార్టీని విస్తరించే ప్రయత్నంలో అక్కడ 2 వ్యక్తుల్ని పార్టీలు తీసుకొని అన్నీ నడిపించారుగా. మరి ఇక్కడ తెలంగాణ వాదం లేదు. అందుకే చంద్రబాబు నాయుడు గారు మరలా అదే కాన్సెప్ట్కో ఏమంటున్నాడు ఆయన? ముందు నుంచి నాకు 2 రాష్ట్రాలు 2 కళ్ళు అనే చెప్పాడు ఆయన. ఇప్పుడు అదే మాట చెప్తున్నాడు ఆయన. కేసీఆర్ లాగా సపరేట్ తెలంగాణ వాదమో, జగన్మోహన్ రెడ్డి లాగా సపరేట్ ఆంధ్రవాదమో చెప్పలే. ఈయన మొదటి నుంచి అదే దృక్పథంతున్నాడు కాబట్టి మళ్ళీ ఆ ధైర్యంతోనే ముందుకు వచ్చాడు ఆయన. రాష్ట్రాలుగా విడిపోయారు. పార్టీలకు సంబంధం ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ ఉంది, 29 రాష్ట్రాల్లోనూ పోటీ చేస్తుంది. బీజేపీ ఉంది, 29 రాష్ట్రాల్లోనూ పోటీ చేస్తుంది. బీజేపీ లేదు నార్త్ వైకే సౌత్లో పోటీ చేయడానికి వీల్లేదని అంటామా? కాకపోతే వీళ్ళు పర్టికులర్గా తెలంగాణ వాదంతో పెట్టుకున్నారు కాబట్టి వీళ్ళు విస్తరించలేక, అరే మన సేమ్ తెలంగాణతో అంటే పక్క రాష్ట్రాలకు వెళ్తే ఇంకా బాగోదేమో అనే ఉద్దేశంతోనే పార్టీ పేరు మార్చారుగా. ముందు అది పార్టీ పేరు మార్చాక అప్పుడు వాళ్ళకి ఇది ప్లస్ అవుద్దేమో చూద్దాం. ముందు ఆ పార్టీ పేరు మార్చాలి. మళ్ళీ తెలంగాణ రాష్ట్ర సమితిని మార్చితే అప్పుడు మీరు ఇలాంటి సెంటిమెంట్ మళ్ళీ లేవనెత్తడానికి ఉంటుందేమో. వాళ్ళు కూడా విమర్శ చేసుకున్నారు కదా సార్, బీఆర్ఎస్గా మార్చడం పట్ల. వాళ్ళు చాలామంది ఒపీనియన్ అయితే తెలియజేశారు. తొందరలో మార్చే ఒపీనియన్లో కూడా ఉన్నారు. ముందు పార్టీ పేరు మార్చమన్నాడు. పార్టీ పేరు మార్చాక అప్పుడు మనం డిస్కషన్ పెడదాం. ఇప్పుడు నిన్న కూడా ఆయన ఏం పెట్టాడు? అది రేవంత్ రెడ్డి రాగానే చంద్రబాబుకి ఏమి ఇచ్చాడు? ఆయన ఒక బుక్ ప్రజెంట్ చేశాడు. ఏ బుక్ అది? గొడవ అని కాళోజీ గారు ఇచ్చింది. కాళోజీ గారు ఎవరు? మహానుభావుడు. మళ్ళీ పైగా అందరూ ఏమంటారు? రేవంత్ రెడ్డి ఇప్పుడు కూడా ఒకసారి కూడా జై తెలంగాణ అనలేదు, అసలు ఏం చెప్పలేదు. జై తెలంగాణ అంటేనే ఎవరి ప్రాంతం మీద కలిగే అభిమానం ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు నేను యుఎస్ వెళ్ళాను. యుఎస్ వెళ్ళగానే ఫస్ట్ అక్కడ ఎవడైనా కనపడ్డాడు అనుకో, అరే మన ఇండియన్ రా అని వస్తుంది. ఏ రాష్ట్రం కూడా అవడాయి. తరువాత తెలుగువాడు వచ్చాడనుకో, అరే ఈ తెలుగువాడరా, ఏ జిల్లా వాడవని. ఆ తర్వాత మన జిల్లా వాడు కలిసి, అరే మా జిల్లా వాడరా. అప్పటికి మళ్ళీ కలిసాడు అనుకో, మా ఊరోడురా. మా ఊరోడు కూడా కలిసి 2-3 ఉన్నారనుకో, మా వీధి వాడరా. ఎంత ప్రయారిటీ వచ్చేస్తుంది? ఫస్ట్ వీధి, ఊరు, జిల్లా, రాష్ట్రం, దేశం. ఆ ఫీలింగ్ ఎవరికైనా సహజం. స్వగ్రామము, జన్మభూమి అనే అభిప్రాయం ఎవరికి ఉంటుంది. జై తెలంగాణ అంటేనే అభిమానం ఉన్నట్టు కాదు, లేకపోతే లేనట్టు కాదు. మరి అలా లేదు అని అనుకుంటే ఇక్కడ ఉండే 5 కోట్ల తెలంగాణ ప్రజలకు తెలియదు అంటారా? రేవంత్ రెడ్డి ఉద్యమం చేయలేదు సరే, మరి ఎలాగ అంత స్వింగ్లో ఆయన నెగ్గుకొచ్చాడు? అంత చిన్న వయసులోనే అంతమంది ఉద్దండులు ఉంటున్న కాంగ్రెస్ పార్టీలో ఈయన వాళ్ళందరినీ ముందుకు తీసుకొచ్చి ఏకతాటి మీద తీసుకొచ్చి ఈయన ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎలా ఇదయ్యాడు? కాబట్టి వాళ్ళు ప్రయత్నం వాళ్ళు ఏదో అంటే రాజకీయం చేయాలంటే ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు 2 ముఖ్యమంత్రులు కలవగానే వీళ్ళు ఏం చేస్తున్నారు? మన తిరుపతిలో వాటా ఇస్తారా, మన శ్రీశోర్లో, మచిలీపట్నం, వైజాగ్లో, హార్బర్లో కొంచెం వాటా ఇస్తారా అని చెప్పి ఎవరు అంటున్నారు? వైసీపీ వాళ్ళు అంటున్నారు. ఎందుకు అంటున్నారు? వాళ్ళ పార్టీ మనుగడ అవసరం.
వాళ్ళు ప్రజల్లో వార్తల్లో నిలబడాలి, ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి ఏదో ఒకటి మాట్లాడతారు. ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి కూడా అంతే. మన లోక్సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు కాబట్టి, వార్తల్లో నిలబడాలి కాబట్టి, ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి ఏదో ఒకటి అంశం లేవనెత్తుతారు. మళ్ళీ ఒక ఆంధ్రోడి కింద పెడతారు దీన్ని. రేపు పొద్దున ఒక ఆంధ్రోడు మళ్ళీ పరిపాలిస్తున్నాడు, ఆంధ్రోడు ఎలా చెప్తే అలాగే వింటాడు రేవంత్ రెడ్డి అనే పాత స్టోరీని మళ్ళీ రిపీట్ చేయాలనుకుంటున్నారు. ఎవరు సినిమా ఒకసారే చూస్తారు హిట్ అయితే, మళ్ళీ సెకండ్ రిలీజ్ చేస్తే ఎప్పుడు చూస్తారు? నమ్మే పరిస్థితిలో లేరు అని నేను అనుకుంటున్నాను. ఎవరైనా ఒకటే. మరి అలా అనుకుంటే ఇప్పుడు షర్మిలా గారు ఏమన్నారు, ఒక సుమారుగా 22 నియోజకవర్గాల్లో గెలవడానికి నేను ఉపయోగపడ్డాను, నేను పోటీ చేయడం వల్లే కాంగ్రెస్ గెలిచిందని కూడా ఆవిడ చెప్పింది. ఏం చెప్పింది? ఆ గెలుపు వల్లే కాంగ్రెస్కి నా మీద ఆ గ్రాట్యుటీ ఉంది, అందువల్ల నన్ను పీసీసీ చీఫ్గా ఉండమని రిక్వెస్ట్ చేశారు, నేను ఉన్నాను అని చెప్తున్నాను. మరి ఆవిడ ఆంధ్రోడు పెట్టే కదా, అక్కడ ఆవిడ అన్నారు కదా, మరి ఆవిడని ఆదరించారుగా, ఇక్కడ కూడా ఆవిడ వెనక్కి తిరిగిన వాళ్ళు ఉన్నారుగా. మరి నిన్న ర్యాలీ జరిగింది చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు, బేగంపేట నుంచి ఆయన ఇంటి వరకు, జూబ్లీహిల్స్ ఇంటి వరకు. మరి దారి పొడవునా వర్షంతో సహా చాలామంది ర్యాలీ తీశారు కదా, వాళ్ళందరూ ఆంధ్ర వాళ్ళే అయింటారా? తెలంగాణలో ఉండుంటారా? పార్టీ వేరు, అభిప్రాయం వేరు, ఇంకా దాన్నే పట్టుకొని ఇదవుతా, అది వాళ్ళకే అర్థమైపోయినట్టుంది. అందుకే తెలంగాణ వాదాన్ని పక్కకు పెట్టే భారత రాష్ట్ర సమితిగా దాని పేరు మార్చారు. బహుశా మహానుభావుడు ఎన్టీఆర్ ఎట్లాంటివి ఉంటాయని తెలిసేనేమో తెలుగుదేశం అని పెట్టాడు ఆయన. ఆంధ్రదేశం అని పెట్టలే, తెలంగాణ దేశం అని పెట్టలే. తెలుగు మాట్లాడే వాళ్ళందరి కోసం తెలుగువారి ఆత్మగౌరవం, తెలుగువాడి యొక్క గొప్పతనం అనే కాన్సెప్ట్లోనే తెలుగు దేశం అని పెట్టాడు ఆయన. ఆంధ్రదేశం అని పెట్టలే, తెలంగాణ దేశం అని పెట్టలే. సో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా తెలుగు ఎక్కడొక్కడ ఉందో బార్డర్లో ఉన్న తెలుగు కూడా పోటీ చేయొచ్చు. రేపు పొద్దున ఆ కర్ణాటక బార్డర్లో ఉండే తెలుగు వాళ్ళు, లేదా తమిళనాడు బార్డర్లో ఉండే తెలుగు వాళ్ళు, అక్కడ కూడా తెలుగుదేశం పోటీ చేయొచ్చు కదా. తెలంగాణ కేవలం తెలంగాణ రీజియన్కే పరిమితం. అఫ్కోర్స్ వాళ్ళు కూడా అదే పేరుంచి తెలుగులో ముచ్చటైన గానం తెలంగాణం అని ఎవరో అన్నారు ఒక కవి. తెలుగు భాషలోనే ఒక అద్భుతమైన గానం, ఒక గానం లాంటిది అని తెలంగాణ అని అన్నాడు ఒక ఆయన. ఇప్పుడు అలా అనుకుని తెలుగు సంబంధించింది కాబట్టి కూడా అదే పేరుతో కూడా పోటీ చేయొచ్చు కదా. ఎందుకు చేయలేకపోతున్నారు? ఒకప్పుడు టచ్ చేస్తే నువ్వు ఆంధ్రవాడవా, దూరం జరుగు, నువ్వు ఆంధ్ర పోలీసువా, నన్ను తాగద్దు అన్నారు ఇదే రాజకీయ నాయకులు. పేర్లు అనవసరం. ఒకనొక టైంలో ఉద్యమం టైంలో అరెస్ట్ చేస్తుంటే కన్నకుమార్ రెడ్డి గారి టైంలో నువ్వు ఆంధ్రవాడవా, నన్ను తగలద్దు అని కూడా ఉన్నవాళ్ళు ఉన్నారు మనకి. ఆ అంత ఆవేశంగా మాట్లాడేశారు కాబట్టి ఇప్పుడు పక్క రాష్ట్రం వైపు అడుగు పెట్టలేకపోతున్నారు, చూడలేని పరిస్థితి వచ్చింది కాబట్టి బారాసాగా పేరు మార్చుకున్నారు. ఇప్పుడు ఈ అంశాన్ని లేవనెత్తున్నారంటే ఆయన మొదటి నుంచి కూడా అసలు తెలుగుదేశాన్ని నామరూపాలు లేకుండా చేసింది ఎవరండి తెలంగాణలో? చెప్పండి మీరే. బీఆర్ఎస్. తెలిసిన విషయం, ఓపెన్ సీక్రెట్. కాకపోతే 1,000 చూపించగానే సరిపోదు, 3,000 మన వైపు వస్తాయి. ఒకడిని మనం తొక్కి పెట్టామంటే మనం తొక్కేవాడు ఒకడు ఉంటాడు. అదేదో తెలుగులో సామెత ఉంది, అల్లుడికి బల్లుడు, బల్లుడికి బ్రహ్మదేవుడు అని. ఎవడో ఉన్నాడు పాప మామగారు, ఆడికి అల్లుడు ఊరిగా చావబడుతున్నాడంట, నేను ఇంటల్లు ఉన్నాను. ఆడి మీద ఒక బల్లుడు వచ్చాడంట, ఆ బల్లుడి మీదకి బ్రహ్మదేవుడు వచ్చాడంట. ఒకడి మీద ఒకడు ఉంటాడు అలాగా, అది మనకు వదలదు. సో అట్లాగా వీళ్ళు మళ్ళీ ఏదో వార్తలో నిలబడాలి, పార్టీ మనుగడ సాగించాలి కాబట్టి రకరకాల స్టేట్మెంట్లు ఇస్తే ఇచ్చుండొచ్చు. చూద్దాం ముందు. మేబీ మీరు అన్నట్టు తెలంగాణ ఉద్యమాన్ని మరలా, తెలంగాణ వాదాన్ని మరలా ప్రజల్లోకి చొప్పించే ప్రయత్నం చేయగలిగితే అప్పుడు పేరు ముందు మార్చుకోవాలి. అండ్ మోరోవర్ ఉద్యమం టైంలో ఉన్న కీలకమైన వ్యక్తుల్ని ఎవరిని తెలంగాణ ప్రభుత్వం వచ్చాక చేరదీయలేదనే అంశం ఒకటి ఉంది, ఆ వార్త ఉంది. మరి ప్రొఫెసర్ కోదండరాం గారు ఎక్కడున్నారండి? ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎక్కడైనా కనబడ్డారా? ఆ డిఎస్పీ నల్ని ఎప్పుడైనా కనబడిందా ఆవిడ? రాష్ట్రం కోసం త్యాగాలు చేసిన కుటుంబాలు ఎవరైనా కనబడ్డాయా? మరి ఏ వాదంతో మళ్ళీ జనాల్లోకి వెళ్తారు? చూద్దాం. వాళ్ళ థాట్ ప్రాసెస్ వేరేలా ఉంటుంది. రాజకీయాల్లో ఏదైనా చేస్తారు, ఏదైనా జరగచ్చు. లెట్ వి సీ. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.